నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని డ్రైవర్లకు హెచ్చరిక. ఇటీవల కాలంలో కొంతమంది డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కువైటీ మహిళను కానీ కువైటీ యజమానిని ఎక్కడికైనా డ్రాప్ చేసి వచ్చేటప్పుడు మనం చూసుకుంటే ప్యాసింజర్లను అయితే ఎక్కించుకుంటూ ఉన్నారనమాట. అలా ప్యాసింజర్లను ఎక్కించుకోవడం కువైట్ చట్టాల ప్రకారం చట్టవిరుద్ధం కాబట్టి అటువంటప్పుడు పట్టుబడితే కానీ మనపైన చట్టపరమైన చర్యలు తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి, జరిమానా విధించే అవకాశం ఉంది. తాజాగా మనం చూసుకుంటే కువైట్లో చాలామంది మన తెలుగు వాళ్ళే చూసుకుంటే కానీ వైట్ బోర్డుల మీద అయితే ట్యాక్సీలు అయితే నడుపుతూ ఉంటారనమాట. ఎల్లో బోర్డు కాకుండా వైట్ బోర్డు మీద చాలామంది ట్యాక్సీలు నడుపుతూ ఉంటారు. అటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. కువైట్లో ప్రయాణికులను అక్రమంగా రవాణా చేస్తూ ఉన్న అరబ్ మరియు ఆసియా దేశాలకు చెందిన 4 ప్రవాసులను ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన ఒక సాధారణ తనిఖీలలో భాగంగా ఈ 4 ప్రవాసులు ప్రయాణికులు ఎక్కించుకోవడాన్ని ట్రాఫిక్ పోలీసులు గమనించారని చెప్పేసి అధికారులు వెల్లడించారు. ఫలితంగా వారిపైన ట్రాఫిక్ ఉల్లంఘన చలాలను జారీ చేసి వారి యొక్క వాహనాలను స్వాధీనం చేసుకున్నాము. చట్టపరమైన చర్యల కోసం వారిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించామని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు అయితే తెలపడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్లైనా సరే కానీ ఎవరైనా వైట్ బోర్డు మీద కువైట్లో ట్యాక్సీలు నడుపుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో చెక్కింగ్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం వీరిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత దేశ బహిష్కరణ చేయొచ్చు, లేకపోతే జరిమానా విధించవచ్చు అనమాట. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.